నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. వ్యాధిని సమూలంగా నయం చేయాలంటే వ్యాధితో పాటు ఆ వ్యక్తిలో శారీరకంగా మానసికంగా ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెబుతుంది హోమియో వైద్యం. ఈ సూత్రం ఆధారంగానే వ్యక్తుల్ని ఆయా ఔషధాల పేర్లతో పిలుస్తూ ఉంటారు హోమియో నిపుణులు. ఉదాహరణకు బెరైటా కార్బ్ వ్యక్తుల్లో అమాయకత్వపు పాళ్లు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా మానసికంగా మరుగుజ్జు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తుల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ ఎంత మేలైన ఔషధమో ఇప్పుడు తెలుసుకుందాం. బెరైటా కార్బ్ బేరియం కార్బనేట్ అనే విషతుల్యమైన రసాయనం నుంచి తయారయ్యే ఒక అద్భుతమైన ఔషధం. శారీరకంగా మానసికంగా మరుగుజ్జులుగా కనిపించే వారిలో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ను మేలైన ఔషధంగా చెబుతారు హోమియో వైద్యులు. ఒకప్పుడు దీన్ని క్షయవ్యాధికి ప్రధానమైన ఔషధంగా వాడేవాళ్లు. తర్వాతి కాలంలో శారీరకంగా మానసికంగా కనిపించే ఎదుగుదల లోపాలకు, ముఖ్యంగా పిల్లల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ను విరివిగా వాడటం మొదలయ్యింది. బెరైటా కార్బ్ ఔషధం గురించిన పూర్తి వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. శాల్మన్ హ్యాన్మన్ జర్మన్ దేశస్థుడు. ఈయన వైద్య విధానంలో అనేకం ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిది, ఏ ఔషధాన్నైనా మనం వాడుకోవాలి అంటే ఆ ఔషధ ధర్మాలని కనుక్కొని వాడుకోవాలి. ఎలా కనుక్కోవాలి అంటే అది కూడా నిర్ధారించాడు. మానవులపై ప్రయోగం చేసి మాత్రమే అది వాడాలి అన్నాడు. ఉదాహరణకు ఉన్నత తీసుకుందాం. ఉన్నత తీసుకుంటే అది మనుషులు కానీ ఉన్నత తింటే పిచ్చెక్కుతుంది. అదే ఉన్నతిని కుందేలకు పెడితే బలం వస్తుంది. కాబట్టి జంతువులపై ప్రయోగాలు చేసి మనం ఔషధాలను కానీ ప్రవేశపెడితే అవి మానవులపై అంతగా పనిచేయవు. మానవులకి ఉపయోగంగా ఉండేటువంటి ఔషధాలను వాడుకోవాలంటే ప్రయోగించే సమయంలో కూడా మానవులపైనే ఆ ఔషధాలను ప్రయోగించాలి. ధర్మాలను మనం రాబట్టాలి. ఆ ధర్మాల ప్రకారం వాడుకోవాలి. కాబట్టి ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఔషధాలను మానవులపైన మాత్రమే ప్రయోగించి వాడాలి అనేది. ఇది వాడకపోయినట్లయితే ఆ ఔషధాల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టింది మొట్టమొదటిగా హ్యాన్మన్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్యాన్మన్ ఇంకోటి కూడా అన్నాడు. హ్యాన్మన్ వ్యాధి అనగానే మనం శరీరం మాత్రమే పరీక్ష చేసి వ్యాధిని నిర్ణయం చేయటం అది శాస్త్రీయమైనటువంటి విషయం కాదు. శరీరం ఒక భాగం మనిషిలో, ఇది బాహ్యంగా మనకు కనపడే భాగం. దానికంటే లోన ఉన్నటువంటి భాగం మనస్సు. అంతకంటే వీటి రెంటికి కూడా ఆధారమైనటువంటి భాగం ప్రాణం. ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకుని మన ఔషధాలను వాడాలి అన్నాడు హ్యాన్మన్. ఈ దృష్టిలో మనం బెరైటా కార్బ్ ఔషధాన్ని పరిశీలించినట్టయితే ఏ వ్యక్తుల ముందరగా మనం బెరైటా కార్బ్ ఆలోచిస్తామంటే జట్టుకుబారిన వ్యక్తులు ఉంటారు. మానసికంగా మరుగుజ్జు, శారీరకంగా మరుగుజ్జు. మానసికంగా శారీరకంగా మరుగుజ్జుగా ఉన్నటువంటి వ్యక్తులను మనం డ్వార్ఫిజం అని అంటాం. ఈ డ్వార్ఫిజం వ్యక్తులకి బెరైటా కార్బ్ చాలా ఉపయోగమైనటువంటి ఔషధం. తర్వాత కొంతమంది 15-20 ఏళ్ళు వచ్చినప్పుడు 25-30 ఏళ్ళు వచ్చినట్టు, 25-30 ఏళ్ళు వచ్చినప్పటికి ముసలితనం వచ్చేస్తుంది, ప్రిమిచ్యూర్ ఓల్డ్ ఏజ్. ఇలా ఉన్నటువంటి వ్యక్తులకు మనం బెరైటా కార్బ్ ఆలోచించాలి. తర్వాత అంతేకాదు, వీరికి మామూలుగా ఉండవలసినటువంటి రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. దాంతో టాన్సిల్స్ ఉబ్బుతాయి, గ్లాండ్స్ అన్నీ ఉబ్బుతాయి, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కణుతులు వస్తాయి. తర్వాత మీరు మెదడు విషయంగా ఆలోచించేటప్పుడు మెమరీ పూర్, మామూలుగా పెరాలిసిస్, తొందరగా మనం పెరాలిసిస్ అంటే పెరాలిసిస్ అది మైండ్ పెరాలిసిస్, అది బాడీకి బెరైటా కార్బ్ ఆలోచించవలసిన విషయం. బెరైటా కార్బ్ వ్యక్తుల్లో శారీరకంగా మానసికంగా మరుగుజ్జుతనం కనిపిస్తుంది. అలాగే పిల్లల్లో అయితే ఎదుగుదల సరిగ్గా ఉండదు. మెడ దగ్గర గ్రంథులు వాచి ఉంటాయి, టాన్సిళ్ల వాపు ఉంటుంది, జననావయవాలు కూడా పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఎవరైనా తమని చూసి నవ్విపోతారని అనుక్షణం తత్తరపడుతుంటారు. అనారోగ్యం అంటే బెరైటా వ్యక్తులకు విపరీతమైన భయం. జబ్బు తగ్గదని చనిపోతామని భయపడిపోతుంటారు.
ముఖమంతా బూజు పట్టినట్లుగా పూత ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. వయసు పెరిగినప్పటికీ బెరేటా కార్బ్ వ్యక్తుల్లో చిన్నపిల్లల చేష్టలు కనిపిస్తుంటాయి. చలికి తట్టుకోలేరు, ఎప్పుడూ గోళ్లు కొరుకుతూ కనిపిస్తారు. శారీరకంగా మానసికంగా కనిపించే ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకుని బెరేటా కార్బ్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు. వయసుకు తగినట్టుగా శరీరం మనస్సు లేకపోతే ఒక రకంగా బుద్ధిమాన్యం కింద లెక్క. ఈ బుద్ధిమాన్యం ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా బెరేటా కార్బ్ ఆలోచించాలి. మెంటల్లీ ఈజ్ డ్వార్ఫ్, ఫిజికల్లీ ఈజ్ డ్వార్ఫ్ ఆర్ ఇమ్మెచ్యూర్. తర్వాత ఈ మామూలుగా ఈ అంగాలు అవి కూడా అంటే పురుషాంగం ఇవన్నీ కూడాను చాలా చిన్నవిగా ఉంటాయి, అవి కూడా మెచ్యూర్ కాలేదన్నమాట. తర్వాత వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ, అందులో మాటికి జలుబు చేస్తుంటుంది. ఆ జలుబు చేసిన తర్వాతనేమో గొంతులో టాన్సిల్స్ ఏమో వాచి ఉంటాయి. తర్వాత భయం ఎక్కువ. భయమే కాదు, ఏమిటి భయం అంటే నలుగురు చూసి నవ్విపోతారని భయం. అంతేకాదు ఏదైనా వ్యాధి పట్టుకుంటుందేమని భయం లేదు, వ్యాధి పట్టుకున్న తర్వాత ఇది నయం కాదన్న భయం. ఇవన్నీ కూడా గమనించాలి మనం భయాన్ని గురించి ఆలోచించినప్పుడు. కాబట్టి బెరేటా కార్బ్ వ్యక్తిని గుర్తించాలి అంటే మరుగుజ్జు, మానసికంగా శారీరకంగా, టాన్సిల్స్ గ్రంథులు వాచి ఉంటాయి. ఆ తర్వాతనేమో ఎవరైనా నవ్విపోతారన్న భయం, వ్యాధులు ఏమొస్తాయని పట్టుకునే భయం, వ్యాధి తగ్గదేమో అనుకునే భయం. వీళ్ళందరూ బెరేటా కార్బ్ వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదన్నా చిన్న విషయం కూడాను వాళ్ళు నిర్ణయానికి రాలేదు. ఇది ఏదైనా కొనుక్కోవడానికి వెళితే ఒకటి చూస్తారు మళ్ళీ పెడతారు, రెండోది చూస్తారు మళ్ళీ ఇది కొనాలా అది కొనాలో తెలియదు. ఈ నిర్ణయం చేయలేకపోవటం అనేది ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం బెరేటా కార్బ్ విషయంలో. గ్రంథులన్నీ వాచి ఉంటాయి. తర్వాత ముఖం మీద బ్లూజు, మొహాన్ని పూసుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి బెరేటా కార్బ్గా గుర్తించి బెరేటా కార్బ్ వాడుకోవాలి. మామూలుగా పెద్ద వయసు వచ్చింది అనుకోండి, పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కొంచెం పెద్దతనంగా వ్యవహరించాలి. అలా కాకుండా వాళ్ళు చిన్నపిల్లలాగా పెద్ద వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లలాగా చేస్తుంటే వాళ్ళకి బెరేటా కార్బ్ వాడాలి. వాళ్ళకి రక్తపోటు ఉంటే వాళ్ళకి బెరేటా కార్బ్ వాడాలి. వాళ్ళకి పక్షవాతం ఇస్తే బెరేటా కార్బ్ వాడాలి. ఈ లక్షణాలన్నీ గుర్తించి మనం వ్యక్తిని డయాగ్నోస్ చేస్తే, ఏమిటి డయాగ్నోసిస్ అంటే ఎక్స్రే తీయండి, రక్త పరీక్ష చేయించండి, ఇవన్నీ పరీక్షలు చేస్తే డయాగ్నోసిస్. ఇక్కడ అట్లే కాదు, వ్యక్తిని మనం డయాగ్నోస్ చేయాలి. అతని యొక్క ప్రాణశక్తి ఏపాటు పనిచేస్తూ ఉంది, మానసిక శక్తి ఏపాటు పనిచేస్తూ ఉంది, శరీరం ఏపాటు పనిచేస్తూ ఉంది. బెరేటా కార్బ్ వ్యక్తుల్లో ఇది ఈ డయాగ్నోసిస్ మనం దృష్టిలో పెట్టుకుని, బాధలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వాడుకుంటే మీకు హోమియో వైద్యంలో మీకు తగినటువంటి సత్ఫలితాలు మనం చూడగలుగుతాం. బెరేటా కార్బ్ వ్యక్తుల్లో అకాల వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలైతే ఎండుకుపోయినట్లుగా కనిపిస్తుంటారు, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటుంది. అలాగే పెద్దల్లో స్థూలకాయం సమస్యగా ఉంటుంది. బెరేటా వ్యక్తులకు చీటికి మాటికి జలుబు చేస్తుంటుంది. తరచూ తలనొప్పి బాధిస్తుంటుంది. గొంతు బొంగురుగా ఉంటుంది. జీర్ణశక్తి తక్కువ. ఎప్పుడూ పొట్టలో ఏదో ఒక బాధ ఉంటుంది. మెదడుకు రక్త ప్రసరణ తక్కువగా ఉండడంతో వీరికి పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. మూత్ర విసర్జనపై సరిగ్గా అదుపు ఉండదు. మాటిమాటికి మూత్ర విసర్జనకు వెళుతుంటారు. పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథిలో వాపు ఉంటుంది. వయసుతో పాటు మతిమరుపు కూడా పెరుగుతుంటుంది. ఈ బాధలన్నింటికీ బెరేటా కార్బ్ చక్కగా పనిచేస్తుంది. బెరేటా కార్బ్ 200 cc మాత్రల్ని బాధలు తగ్గే వరకు, వారానికోసారి చొప్పున గుణం కనిపించే వరకు వాడుకోవాలి. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ చూద్దాం. తీవ్రమైన జ్వరంతో పాటు తలనొప్పి, కీళ్ల నొప్పులతో వేధించే గన్యా జ్వరానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసే దిశగా వైద్య రంగంలో ఒక ముందడుగు పడింది. గన్యా జ్వరానికి ప్రస్తుతం సమర్థవంతమైన మందులు కానీ టీకాలు కానీ లేవు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సంస్థకు చెందిన పరిశోధకుల బృందం గన్యా జ్వరానికి ఇటీవలే ఒక చక్కటి టీకాను రూపొందించారు. ఈ టీకాను 25 మంది గన్యా బాధితులపై ప్రయోగించినప్పుడు అందరిలోనూ వ్యాధికారక లక్షణాలు త్వరితంగా తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. ఈ గన్యా టీకాపై మరిన్ని ప్రయోగాలు జరిపి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పొరపాటునో ప్రమాదవశాత్తు కొన్ని సందర్భాల్లో మనం విషకీటకాల కాటుకు గురవుతూ ఉంటాం. ముఖ్యంగా తేలు, కందిరీగలు, మండ్రగబ్బల వంటి కీటకాలు కుట్టినప్పుడు వాటిలోని విషం మనల్ని బాధతో విలవిల్లాడిపోయేలా చేస్తుంది.
ఇలాంటప్పుడు మనలో చాలా మంది సరైన వైద్య సాయం తీసుకోకుండా మంత్రతంత్రాలంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. విషకీటకాలు కుట్టినప్పుడు ఉపశమనం కోసం వెంటనే ఎలాంటి ప్రథమ చికిత్సను అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. తేలులాంటి విషకీటకాలు కుట్టినప్పుడు ఆందోళనకు గురి కాకూడదు. మనం ఆందోళనకు గురైన కొద్దీ విషం రక్త ప్రవాహంలోకి మరింత పాకే అవకాశాలు ఎక్కువ. విషకీటకం కుట్టిన చోట సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టినట్లు ప్రతి 10 నిమిషాలకొకసారి కుట్టిన చోట అద్దాలి. కీటకం కుట్టిన మొదటి 2 గంటల్లో ఇలా చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల కుట్టిన చోట ఉపశమనం కలగడంతో పాటు విషం పైకి వేగంగా పాకకుండా ఉంటుంది. కుట్టిన ప్రదేశాన్ని కదలకుండా చూడాలి. ఆ అవయవాన్ని గుండె కంటే తక్కువ ఎత్తులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా కీటకం కుట్టినప్పుడు కుట్టిన ప్రదేశానికి పైన ఒక కట్టు కట్టాలి. అయితే ఆ కట్టు రక్త ప్రవాహాన్ని అడ్డుకునేంత గట్టిగా ఉండకూడదు. పరిస్థితి విషమించకముందే బాధితుల్ని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. వయసుతో పాటు జ్ఞాపక శక్తి సన్నగిల్లడం అనేది మనకు అనుభవమే. దీని గురించి పెద్దగా దిగులు పడాల్సిన పని లేదు. అయితే మనలో చాలా మందికి చిన్న వయసులోనే మతిమరుపు అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. నిన్న మొన్నటి విషయాల్ని కూడా సరిగా గుర్తు పెట్టుకోలేకపోతూ ఉంటారు. ఏ పని మీద సరిగా దృష్టి పెట్టలేరు. ఏకాగ్రత నిలవకుండా ఉంటుంది. విద్యార్థులకైతే మతిమరుపు అనేది మరీ కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం మంచిదని చెబుతారు నిపుణులు. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచే యోగాసనాల సాధన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో విద్యా విధానాన్ని మనం గమనించినట్లయితే విద్యార్థులకి పూర్తిగా శారీరక రకమైనటువంటి వ్యాయామం లేకుండా మానసిక ఒత్తిడిని కలిగించే విధంగా ఎక్కువగా విద్యా విధానం, విద్యాబోధన అంతా కూడా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో పిల్లలు మానసిక ఉద్వేగానికి గురై, శారీరక అలసటకి గురై అతి చిన్న వయసులో అనేక రకమైనటువంటి దీర్ఘకాల వ్యాధులకి గురవుతుండడాన్ని మనం ఎంతో మందిని గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తల్లిదండ్రులు తీసుకోకపోయినట్లయితే వారి యొక్క భవిష్యత్తు అనారోగ్యంతో, అంధకారంతో కూడుకునే విధంగా తయారవుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మేము కొన్ని ప్రత్యేకమైనటువంటి మెమరీ యోగాసనాల్ని, మెమరీ ప్రాణాయామాల్ని, మెమరీ ఆహారాల్ని, మెమరీ మెడిటేషన్ని మేము రూపొందించాం. ఇటువంటివి కనుక చిన్న వయసు నుంచి విద్యార్థులకి మనం నేర్పించినట్లయితే ప్రస్తుత పోటీతత్వంలో పెరుగుతున్నటువంటి విద్యా బోధనలో వారు సమర్థవంతంగా, శక్తివంతంగా ముందుకు దూసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృక్షాసనం, అదేవిధంగా ఐక్యూ ముద్ర. ఇవి చేయడం ద్వారా పిల్లలకి మెమరీ, జ్ఞాపక శక్తి బాగా పెరిగి, కాన్సన్ట్రేషన్ బాగా పెరిగి, వారి చదువుపైన పూర్తి ఏకాగ్రత చిత్తంతో, పూర్తి అవగాహన భావనతో చదివి దాన్ని సమర్థవంతంగా అర్థం చేసుకొని మెమరీలో ఉంచుకున్నట్టుకు ఈ ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మెమరీ యోగాసనం, మెమరీ ప్రాణాయామం, వృక్షాసనం మరియు ఐక్యూ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా వజ్రాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సుఖాసనం నుంచి ముందుగా దండాసనానికి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తెచ్చుకొని రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్గా ఉంచాలి. తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఉంచాలి. రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ని కూడా ఉంచి కాలి బటన్ వేలు 2 జతలో ఉంటాయి. ఛాతీ చక్కగా ఉంటుంది, వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, మోకాలు చివర్ల మధ్య 4 ఫింగర్స్ గ్యాప్ ఉంటుంది. ఎక్కువగా గ్యాప్ ఉండకూడదు, అట్లనే 2 కలిసిపోకూడదు. వెనక పాదాలు 2 కూడా వి షేప్లో ఉన్నట్టుగా ఉండాలి. 2 అరచేతుల్ని తొడలపైన బోర్లించి కళ్ళు మూసుకొని గమనం అంతా శ్వాస పైన ఉంచి ప్రాణిక్ బ్రీతింగ్ ప్రాణాయామం చేయాలి.
విధంగా ఉండగలిగినంతసేపు వజ్రాసనం మీద ఉండాలి. ఉండలేననుకున్న సందర్భంలో వజ్రాసనం నుంచి బయటికి రావచ్చు. ఫిస్ట్ టెక్నిక్ ద్వారా వజ్రాసనం నుంచి ఏ విధంగా బయటికి రావాలి? బొటన విరల్ని ఆడి చేతిలోనికి మడిచి దాన్ని మూసివేస్తూ 4 వేళ్ళు మడిచి ఉంగరాలు పెట్టుకునే భాగాల్ని నేల మీద ఆనించి ముందుకు లేవాలి. 10 సెకండ్ల ముందుకి, మరలా 20 సెకండ్ల వెనక్కి నిదానంగా వెళ్ళి మరొకసారి మరలా 10 సెకండ్ల ముందుకి, మరొక 20 సెకండ్ల వెనక్కి వచ్చి ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత మరలా వజ్రాసన స్థితికి వచ్చి ఎడమ చేతిని లెఫ్ట్ సైడ్ ఆనించి నేల మీద ఒక పక్కకు వరిగి కుడి కాలుని సుఖాసనం మీదుగా రావాలి. వజ్రాసనం వేసే నియమాలను పాటిస్తూ, వజ్రాసనం నుంచి బయటకు వచ్చే విధానం నియమాలు పాటిస్తూ ఈ విధంగా చేయాలి. ఈ ఆసనం విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది. ఈ వజ్రాసనం మీద ఉండి చదివిన, వజ్రాసనం మీద ఉండి ప్రాణాయామం చేసిన, భోజనం తర్వాత వజ్రాసనం చేసిన వాళ్ళ శారీరక మానసిక ఉపయోగాలు చాలా ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వృక్షాసనం. ఈ ఆసనం నిలబడి చేసేటటువంటి ఆసనం. చేసి చూద్దాం. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకించి ఉంచాలి. ఈ స్థితిలో రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి కుడి కాలు యొక్క పాదాన్ని ఎడమ కాలు యొక్క తొడకి తాకించి 2 చేతులు నిదానంగా పైకెత్తుతూ 2 అరచేతులు జోడించి హస్తాలు స్ట్రైట్గా ఉంటాయి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. నిదానంగా 2 చేతుల్ని రిలీజ్ చేసి క్రిందకి తీసుకొని రావాలి. తర్వాత కుడి కాలుని యథాస్థానానికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ కాలుతో చేస్తాం. ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి కాలు యొక్క తొడకి తాకించి 2 చేతులు నిదానంగా పైకెత్తి 2 అరచేతులు జోడించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. చేతుల్ని నిదానంగా రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని రావాలి. తర్వాత ఎడమ కాలుని కిందకి దించాలి. ఇప్పుడు ఐక్యూ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సుఖాసనానికి వచ్చి ఈ ఐక్యూ ముద్రని సుఖాసనంలో కానీ, లేదంటే వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ చేయవచ్చు. చూపుడు వేలు, బొటన వేలు చివర్లు మాత్రమే తాకుతూ ఉంటాయి. మధ్యలో వృత్తాకారంగా రౌండ్గా ఉంటుంది. 3 వేలు ఈ విధంగా నిటారుగా స్ట్రైట్గా ఉంటాయి. ఈ ముద్రని అరిచే ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. 2 చేతులు మోకాల పైన ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంటుంది. భుజాలు రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేసి యథాస్థానానికి రావాలి. చూశారు కదండి ఈ వృక్షాసనం ఐక్యూ ముద్రని. ఈ వృక్షాసనాన్ని రోజుకి 5 సార్లు చొప్పున విద్యార్థుల చేత చేయించినట్లయితే
వారి మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెరిగి కాన్సన్ట్రేషన్, మెమరీ బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఈ ఐక్యూ ముద్రాన్ని రోజుకి 10 నుంచి 15 నిమిషాలు చొప్పున ఈ ప్రాణాయామాన్ని దీర్ఘ శ్వాసలతో, ప్రాణిక్ బ్రీతింగ్తో ప్రతిరోజు కనుక ప్రాక్టీస్ చేయించినట్లయితే వారికి అమోఘమైనటువంటి ఐక్యూ బాగా పెరుగుతూ ఉంటుంది. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎలా సహాయపడుతుందో, మతిమరుపును దూరంగా పెట్టేందుకు నిత్యం ఎలాంటి యోగాసనాల్ని సాధన చేయాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. జలుబు, దగ్గు బాధిస్తున్నప్పుడు అల్లపు రసానికి కొద్దిగా తమలపాకుల రసం కలిపి ఈ మిశ్రమాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వేధించే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాస్తారు కదూ. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in